తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. భూ సంబంధమైన విషయాలు, వస్త్ర సంబంధమైన విషయాలు, వస్తు సంబంధమైన విషయాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. ఎక్కడి నుంచో రావాల్సినటువంటి ధనాన్ని మీరు అందుకోగలుగుతారు. గౌరవ మర్యాదలకు లోటు లేకుండా మీకు ఆహ్వానాలు, పత్రాలు, సన్మానాలు, సత్కారాలు సకాలంలో జరుగుతాయి. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. డాక్టర్లు ఏ విధంగా సూచిస్తే ఆ విధమైనటువంటి మార్గంలో ఉండగలిగితే బాగుంటుంది. ఇవాళ మన వాళ్ళు మన పక్కన లేరు కదా, వేరే ఊర్లో ఉన్నారు, వాళ్ళు 2 రోజుల్లో వస్తారు. అప్పుడు వాళ్ళు వచ్చాక మాట్లాడి మళ్ళీ డాక్టర్ గారిని కలిసి అప్పుడు వచ్చి అడ్మిట్ అవుతాను అన్న వాటికి ఆస్కారం ఇవ్వవద్దు. వాళ్ళు ఇప్పుడే మీరు చేరాలి అన్నటువంటి ఒక సూచన ఇచ్చినట్లయితే దాన్ని పాటించే ప్రయత్నం చేయండి. ఎవరి మీద ఏ భారం వేయద్దు. మీ సొంత నిర్ణయాలు తీసుకోగలిగితే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. అందరికీ బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాల నుండి ముఖ్యమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో మీ నైపుణ్యత బయటికి వస్తుంది. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. గృహ సంబంధమైన విషయాలు, భూ సంబంధమైన విషయాలు, వాహన సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. తాత్కాలిక వ్యాపారాలు అనుకూలిస్తాయి. కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేయాలన్న ఆలోచనలు వెనువెంటనే ఏర్పాటు చేసుకోగలుగుతారు. పరిస్థితులు మీకు అనుకూలంగా మారే విధంగా గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో భద్రత వహించండి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8.